నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. కాకతీయ జూ పార్కులోని పులి జీవన విధానంపై స్పెషల్ స్టోరీ. కాకతీయ జూ పార్క్ వన్య సంరక్షణ గురించి సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ఈ పార్క్ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ జూ పార్క్ లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇది దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో జింకలు, లేళ్లు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులతో పాటు చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలు రకాల పక్షులు, అలాగే తాబేళ్లు, మొసళ్లు వంటి సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. అంతేకాదు వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం విశేషం. కాకతీయ జూ పార్కును ప్రతిరోజు సుమారు 500 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఈ పార్కును మొదటిసారిగా 1985లో ఏర్పాటు కాగా అప్పటి నుండి ప్రతి సంవత్సరం అడవి నుండి ఇతర జూ పార్కుల నుండి వివిధ రకాల జంతువులను ఇక్కడికి తీసుకువచ్చి ప్రదర్శన ఇస్తుంటారు. ఇక్కడ పెద్దలకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు చిన్నారుల కోసం వివిధ రకాల ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడపాలనుకునే పర్యాటకులు ఎక్కువగా ఈ పార్కులో సమయాన్ని గడిపేందుకు ఆసక్తిని కనబరుస్తారు. అంతేకాదు వనభోజనాల వంటి కార్యక్రమాలకు సైతం ఈ పార్కునే కేటాయిస్తూ ఉంటారు. ప్రస్తుతం కాకతీయ జూ పార్కులో పులిని చూసే సౌకర్యం అందుబాటులోకి రావడం విశేషం. జనవరి 11వ తేదీ 2025వ తేదీన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో హైదరాబాద్ జూ పార్క్ నుండి పులిని తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉండే పర్యాటకులకు పులిని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం దాదాపు ఎకరం స్థలంలో భారీ భద్రతా గేట్ ఏర్పాటు చేయడంతో పాటు సందర్శకులకు దగ్గరగా కనిపించే విధంగా బోన్ ఏర్పాటు చేశారు సంరక్షకులు. మేము మార్నింగ్ వచ్చామండి. చాలా బాగుంది అసలు. పార్క్కి రావడం మా వారితోటి పిల్లలతోటి ఇక్కడ చాలా బాగుంది అసలు. అంటే ఈ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి మంచిగా కాసేపు అయినా ఎంజాయ్ చేద్దామని చెప్పి వస్తాం. ఇంతకు ముందు కూడా వస్తామండి మేము. ఎప్పుడు అంటే ఇక్కడికి విజిట్ చేస్తూనే ఉంటాం. చాలా బాగుంటుంది. అవునండి, చూసాం మేము. ఇంతకు ముందు కూడా వచ్చాము, తీసుకొచ్చినప్పుడు కూడా వచ్చాము. ఇది మళ్ళీ ఇది సెకండ్ టైం మేము రావడము. చూసాం, బాగుంది అసలు. మాకు మంచిగా అనిపిస్తుంది. అవునవును, అప్పుడే వచ్చినాం. స్టార్టింగ్ అది వచ్చిందని చెప్పి మాకు న్యూస్ వస్తుంది కదా, అప్పుడు వచ్చింది. దాన్ని చూసి మేము వచ్చాం అనమాట. అవును, చూడలేదు. అదే చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా దగ్గర నుంచి చూస్తాం కదా, మంచిగా అనిపించింది. నా పేరు శోభన్ రెడ్డి అండి. ఇక్కడ కొత్తగా వచ్చిన లెపర్డ్ అండ్ టైగర్ చాలా యానిమల్స్ ఉన్నాయి. ఇంకా టైగర్ మేము దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. దగ్గర చూడాలని వచ్చినాం. ఎప్పుడు ఫోన్లో యూట్యూబ్లో వాట్సాప్లో చూడడమే కానీ రియల్గా చూద్దామని వచ్చినాం. చాలా యానిమల్స్ ఉన్నాయి. మాకు కూడా ఫ్యామిలీతో వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అట్లా పిల్లలు పక్షులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే పిల్లలను తీసుకొని వస్తున్నాం. అందుకే నాన్న వెళ్దామంటే అక్కడికి వెళ్దామంటే సరే అని చెప్పి వాళ్ళని చూసి ఆనందపడతారు. కాసేపు అట్లా టైంపాస్ చేద్దామని వచ్చినాం అనమాట. బాగుంది అండి, ఇక్కడ చాలా బాగుంది. యశ్వంత్, నేను కొత్తగూడెం నుండి వచ్చాను. జూ పార్క్ బాగుందంటే వరంగల్కి వచ్చాను ఇక్కడ చూడడానికి. ఫస్ట్ టైం యానిమల్స్ చూడడానికి వచ్చాను. అంటే ఈ టైగర్, చీరత, ఇంకా లేపాడ్ ఇవన్నీ చూడడానికి వచ్చాను. జింక ఇవన్నీ చూడడానికి వచ్చాను. ఓకే, బాగుందండి. అలాగే ఈ పులి సంరక్షణ కోసం ప్రత్యేకంగా 3 అధికారులను సైతం ఏర్పాటు చేశారు. పులికి సమయానుసారం ఆహారాన్ని అందించడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తామని చెబుతున్నారు సంరక్షకులు. ఈ క్రమంలోనే పులి సంరక్షణ అధికారి సాంబరాజుతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా కాకతీయ వంశ పాలన జిల్లాగా పేరుగాంచినది త్రినగరం. హన్మకొండ, వరంగల్, కాజీపేట నగరంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక అడవిలో ఉండే వాతావరణాన్ని సృష్టించడం కోసం 1985లో జూ పార్క్ అని ఇక్కడ ప్రారంభించారు. ఆ జూ పార్కులో వివిధ పక్షులు, వివిధ జంతువులు ఇక్కడ వాళ్ళ ఒక
క్యాబిన్లో ఉంచి పర్యాటకుల కోసం ఆహ్లాదకరం చేసేందుకు ఈ యొక్క జూ పార్కును అటవీ శాఖ వారు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2025 జనవరి 11వ తేదీన అడవి నుంచి ఒక పులిని, ఒక టైగర్ను ఇక్కడికి తీసుకువచ్చి ఈ యొక్క క్యాబిన్లో ఉంచారు. ఆ క్యాబిన్ వద్ద మనం ఉన్నాం. అసలు ఆ పులి యొక్క సంరక్షణ వీరు ఏ విధంగా తీసుకుంటున్నారనే అంశంపైన ఈరోజు ఆంధ్రప్రభ డిజిటల్ టీవీలో స్పెషల్ స్టోరీ. దీనిపై ఇక్కడ ఉన్న తన సంరక్షించే ఒక సంరక్షణ వ్యక్తి ఇక్కడ ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే విషయాలు చూద్దాం. చెప్పండి, ఇప్పుడు పులిని మీరు ఏ విధంగా సంరక్షిస్తున్నారు? మనకి ఇందులో ఉన్నది రాయల్ బెంగాల్ టైగర్. దీన్ని మనం హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్లో నుంచి 2024 డిసెంబర్లో తీసుకొచ్చి 1 మంత్ క్వారంటైన్ పీరియడ్ తర్వాత జనవరిలో కొండ సురేఖ మేడం తోటి ఎన్క్లోర్ ఇనాగ్రేషన్ అయిపోయింది, రిలీజ్ చేసేసాము. ప్రస్తుతానికి మనము 2 రాయల్ బెంగాల్ టైగర్స్ని తీసుకొచ్చాము. ఒకటి ఫీమేల్ కరీనా, దాంతోపాటు మేల్ శంకర్. ఈ 2 తీసుకొచ్చాము. మేల్ వీటిని చూసుకోవడానికి మెయిన్గా హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్లో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా చూసుకున్నారు అన్నది వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు మనకి. వాటికి ఇప్పటివరకు ఏమేమి వ్యాక్సిన్స్ ఇచ్చారు, ఏమేమి డివార్మింగ్స్ చేశారు, దాంతోపాటు దాని హిస్టరీ, దాని ఫాదర్ మదర్ పెడిగ్రీ అని అంటాము. దాంతోపాటు వీటికి వాళ్ళు ఏ రకంగా ఫీడింగ్ పెట్టారు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, అది ఏ టెంపరేచర్లో సస్టైన్ అవుతూ ఉంటుంది, సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, వింటర్లో ఎలా ఉంటుంది, రెయినీ సీజన్లో ఉంటుంది, బ్రీడింగ్ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉండాలి, దాంతోపాటు మనం వీటికి ఇచ్చే ఫీడింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, అవన్నీ ఏమేమి చేసుకోవాలి, దాంతోపాటు వీటికి మెయిన్గా వచ్చే డిసీజెస్ ఏమేమి ఉంటాయి, వాటికి మనం ఎలాంటి మెడికేషన్స్ ఇస్తూ ఉండాలి. అది మెడికేషన్స్ ఇచ్చేటప్పుడు మనకు రకరకాలుగా ఉంటుంది. అయితేనా ఓరల్గా ఇస్తూ ఉంటాము, వాటర్లో కలపడమా, లేకుంటే దీనే బీఫ్లోనో చికెన్లోనో పెట్టి ఇవ్వడం. కొన్నిసార్లు వాటికి ఏమవుతుందంటే వామిటింగ్స్ అవ్వడం, తిన్నది కొన్నిసార్లు డైజెస్ట్ అవ్వకపోయినా, లేకపోతే వేరే ఏమన్నా తిన్నా కూడా. అది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటికి లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి మనకైనట్లుగా. అలాంటి సిచ్యువేషన్లలో కొన్నిసార్లు అవి ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్కి వస్తే మనకి స్క్వీజ్ గేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అందులోకి తీసుకొని దాని టెంపరేచర్ చెక్ చేయడము, అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మెడికేషన్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతకు మించి కూడా ఇంకా బాగా వీక్ అయిపోయి సిచ్యువేషన్లో వాటికి అనెస్థేషియా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంటే వాటికి మత్తు మంది ఇచ్చి దాని తర్వాత మనం ఎన్క్లోజర్ లోపలికి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చెక్ చేయడము చూసుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అసలు దానికి రోజువారీగా ఫుడ్ ఏ మోతాదులో ఏ విధంగా దానికి మీరు ఇస్తూ ఉంటారు? మనకి నెహ్రూ జూ పార్క్ వాళ్ళు ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారము ప్రతిరోజు ఒక ఎనిమల్ మినిమం 8 నుంచి 10 కేజీల వరకు బీఫ్ తింటూ ఉండని చెప్పేశారు. అందులో ఒక 6 కేజీలు బోన్లెస్, 1 కేజీ బోను, దాంతో ఒక 1/2 కేజీ లివరు, 1/2 కేజీ హార్ట్, స్ప్లీను, వీటితో పాటు డైలీ ఒక 1 to 2 కేజీస్ వరకు చికెన్ తింటుందని చెప్పేసి వాళ్ళు మనకు డైట్ చార్ట్ ఇచ్చారు. అదే డైట్ చార్ట్ని మనం ఫాలో అవుతూ ఉంటాము ప్రతిరోజు. ప్రతి వారము ఒకరోజు ఖచ్చితంగా ఎనిమల్ని ఫాస్టింగ్ ఉంచాలి. ఆ జీవి అంటే అది ఒక పులి అనేది మామూలుగా అడవిలో ఎక్కువ మన స్వేచ్ఛగా తిరిగిన జీవి కదా. ఇప్పుడు మీరు ఈ క్యాటరేజ్లో పెట్టారు కదా, దీనిలో మీరు అంటే ఫుడ్ పెట్టే సమయంలోనైనా దానికి ఏమైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని మీరు అంటే ఫేస్ చేసే టైంలో ఏదైనా మీ పైకి రావడం లాంటివి ఏమైనా జరుగుతుందా? మామూలుగా టైగర్స్ అనేటివి ఫైల్లో ఉండేటప్పుడు అది సింగిల్గా మాత్రమే తిరుగుతూ ఉంటాయి. అది వేరే టైగర్తో అసలు వాటి అంటే అవి తిరిగే ప్లేస్ని షేర్ చేసుకో. ఒక బ్రీడింగ్ సీజన్లో మాత్రమే ఫీమేల్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. ఒక టైగర్ ఉన్న ప్లేస్లోకి ఇంకొక టైగర్ అసలు రానివ్వవు, మేల్ అయితే అసలుకే రానివ్వవు. వాటి మధ్యలో ఇన్ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒకటి ఓడిపోయి పారిపోయే వరకన్నా లేదా ఇంకోటి చనిపోయే వరకన్నా కానీ అది ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. మన దగ్గర ఉన్న టైగర్స్ అయితే మాత్రమే అది క్యాప్టివ్ బ్రీడింగ్, అంటే వాళ్ళ జూ పార్క్లో పుట్టి పెరిగిన పిల్లలు. వాటిని మన దగ్గర తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇవి మనుషులకి అలవాటు అయిపోయి ఉంటాయి. వీటికంటూ మనము ప్రతిరోజు మార్నింగ్ ఫీడ్ ఇవ్వము, అంటే కొంచెమే ఇచ్చి బయటికి పంపిస్తాము. సాయంత్రం టైంలో మాత్రమే ఫీడ్ ఇస్తూ ఉంటాము ఎక్కువగా. ఎందుకంటే మనం పొద్దున్నే ఫీడ్ ఇచ్చి బయటికి పంపించిన తర్వాత తిని వెళ్ళిపోయి బయట ఒకసారి టైగర్ తిన్నదంటే మళ్ళీ అది అరిగేదాకా అవి మళ్ళీ తినవు, బయట రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, పడుకుంటూ ఉంటాయి. మనం పొద్దున్న ఫీడ్ ఇచ్చి బయటికి పంపించినామంటే అది తినిపోయి బయట పడుకుంటుంది, సాయంత్రం లోపలికి రాదు 5:30కి. కాబట్టి మనం పొద్దున కొంచెం అది తిరగడానికి కావాల్సినంత మాత్రమే ఇచ్చి మిగతా ఫీడ్ అంతా కూడా కార్నివోర్స్కి ఈవినింగ్ టైంలో ఫీడ్ ఇస్తూ ఉంటాము బీఫ్. ఈ టైం ఎట్లా అంటే మనం ప్రతిరోజు ఒక టైంకి వాటికి ఫీడ్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంకి ఆ ఎనిమల్కి అది రొటీన్గా అలవాటు అయిపోతుంది దాని డేలో. ఈ టైం అయితే దానికి ఓకే నాకు ఫీడ్ తీసుకొస్తారు, ఈ టైంకి ఇస్తారు అని చెప్పేసి అలవాటు అయిపోయి ఆ టైం కాగానే దానికి ఆకలి అవ్వడము, అది ఫీడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం చేస్తూ ఉంటుంది. మనం చూసి మనం పిలవగానే మనం తీసుకొచ్చే ఫీడ్ని బట్టి అది లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఒక్క దాని సంరక్షణలో రాత్రి వేళల్లో సైతం మీరు ఇక్కడ ఉంటారా దానికి?
లేదు. మన జూ రూల్స్ ప్రకారము పొద్దున 9:30కి ముందు కానీ, సాయంత్రం 5:30 తర్వాత కానీ జూ పార్క్లో ఎవరు ఉండొద్దు. వాటి ఎన్క్లోజర్ ఒకసారి క్లోజ్ అయిపోయిన తర్వాత వాటికంటూ అడవిలో ఏ విధంగా అయితే సింగిల్గా ఉంటాయో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. కాబట్టి నైట్ టైంలో ఎవరు కూడా జూ పార్క్లో ఉండరు. మార్నింగ్ 9 గంటలకు అందరు వస్తారు, ఎనిమల్ కీపర్స్ వస్తారు. ఎనిమల్ కీపర్స్ ఎవరి సెక్షన్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎనిమల్స్ని చెక్ చేసుకోవడము, ఏదైనా ఇబ్బంది ఉండేది ఉంటే వెంటనే వెటనరీ స్టాఫ్కి, వెటనరీ డాక్టర్ కానీ, వెటనరీ అసిస్టెంట్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మేము వచ్చి వాటిని చూసుకొని అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం చేస్తూ ఉంటాం. మీరు వాటికి మామూలుగా అది టైగర్ ఉంది కదా, దానికి వైద్య పరీక్షలు నిర్వహించేటప్పుడు ఏమైనా మీపై గర్జించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇది ప్రతిరోజు మనం లోపలికి పొద్దున వెళ్ళినప్పుడు కానీ, లేదా సాయంత్రం లోపలికి ఫీడ్ వేసేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా అది అటాక్ చేయడానికి కానీ అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటికి ఫీడ్ వేయమని చెప్పేసి మనం ప్రతిరోజు పోతే మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. మనం ఇంటి దగ్గర పెట్స్ని ఏ విధంగా పెంచుకుంటామో ఇవన్నీ కూడా బిగ్ క్యాట్స్ అని అంటాము, మన లెపర్డ్ కానీ, టైగర్స్ కానీ. ఇంటి దగ్గర మనం కొన్ని పిల్లులు కానీ, కుక్కలు కానీ పెంచుకుంటే అవి మనల్ని రోజు మచ్చిక చేసుకుంటే ఏ విధంగా వస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయి. పిలవగానే మనల్ని గుర్తుపడతాయి. మెయిన్గా ఇది మనకు ఆల్రెడీ 12 సంవత్సరాలు టైగర్, ఒకటేమో 21 ఇయర్స్. ఆల్రెడీ వేరేటోళ్ళు చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. మనకు అలవాటు అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అప్పటి వరకు అలాగే మన పైకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే మనం వాటి ఫీకల్ శాంపిల్స్ కానీ, లేదా బ్లడ్ టెస్ట్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము. బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే దాన్ని స్క్వీజ్ గేజ్లోకి తీసుకుంటాం. అది కొంచెం రిస్క్ ఉంటుంది. ఆ టైంలో తీసుకొని దానికి బ్లడ్ కలెక్ట్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటాము. ఫీకల్ శాంపిల్స్ అంటే అది మనం మార్నింగ్ రిలీజ్ చేసిన తర్వాత అది మోషన్స్ వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని లోపల తీసుకొని అది వెళ్ళిన ఫీసెస్ని కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించి టెస్ట్ చేసి దాంట్లో వచ్చిన రిజల్ట్ని బట్టి వాటికి ఏ డివార్మింగ్స్ ఇవ్వాలి అన్నది డిసైడ్ చేసి ఇస్తూ ఉంటాం. అయితే దీన్ని బట్టి చూసుకుంటే అడవిలో తిరిగే జంతువునైనా మచ్చిక చేసుకుంటే మనతో మంచిగా ఉంటుందని చెప్పని దాని సంరక్షక వ్యక్తి చెప్తున్నారు. ఏదేమైనా పులి తన యొక్క సంరక్షణ కోసం దాని యొక్క పెట్టే ఫుడ్, అదేవిధంగా ప్రతిదీ కేర్ తీసుకొని గత 5 నెలల నుంచి దాని సంరక్షణ మేము తీసుకుంటున్నామని తను చెప్తున్నాడు. పర్యాటకులు కూడా దీన్ని చూసి ఎంతో ఆహ్లాదకరంగా హైదరాబాద్లో వెళ్ళి చూడాల్సిన సందర్భాలు ఉండేది గతంలో. కానీ గత 5 నెలల నుండి ఇదే వరంగల్ హన్మకొండ ప్రాంతంలో ఆ జూ పార్కులో ఈ పులిని చూసి పర్యాటకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్ టీవీ, వరంగల్.